దేశవ్యాప్తంగా కూడా గణపతి నవరాత్రులను అత్యంత భక్తి పారవశ్యంగా నిర్వహించుకుంటున్నారు. ఒక్కొక్క చోట చూస్తే అతి భారీ విగ్రహాలతో పాటు అనేక రూపాలలో వినాయకుడు దర్శనమిస్తున్నాడు. మరి ప్రస్తుతం అయితే రోబో టెక్నాలజీ ప్రపంచాన్ని ఏలుతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్నిట్లో వినియోగించుకుంటున్నారు. మరి ఇలాంటి టెక్నాలజీ చదివే విద్యార్థులు ఈ వినాయక చవితి పండుగను నవరాత్రులను ఏ విధంగా జరుపుకుంటున్నారు, వాళ్ళు వినాయకుల ప్రతిమలను ఏ విధంగా చేసి పూజలు చేస్తున్నారు, ఇదే ఇప్పుడు వరంగల్లో ఆసక్తిగా మారింది. రోబో వినాయకుల తయారీ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఇది మనం రోబో టెక్నాలజీ నేర్చుకుంటున్నటువంటి ఇన్స్టిట్యూషన్కి వచ్చాం. ఇక్కడ చూస్తే మరి మామూలు స్కూల్స్లలో కామన్ స్కూల్స్లలో అయితేనేమో మట్టితోటి వాళ్ళు టీచర్స్ అవన్నీ చేపిస్తారు. ఇక్కడ మాత్రం రోబోట్స్కు సంబంధించినటువంటి టెక్నాలజీ నేర్చుకునే విద్యార్థులు ఆ టెక్నాలజీనే ఇప్పుడు దైవత్వం ఆధ్యాత్మికతానికి కూడా ముడిపెట్టారు. తాము నేర్చుకుంటున్నటువంటి రోబోటిక్లోనే ఆధ్యాత్మిక భావం పెంపొందించేలాగా కూడా వినాయకుడి విగ్రహ ప్రతిమలను తయారు చేసి ఆ రోబో టెక్నాలజీ దానికి అనుసంధానం చేశారు. దీంతో చిన్న పిల్లల చేతుల్లో తయారైనటువంటి అనేక రోబోట్స్కు సంబంధించినటువంటి వినాయకుడి ప్రతిమలు కూడా చాలా అద్భుతంగా మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి కనుక మనం ఇటువైపు చూస్తే ఇది రోబోనే కానీ దీనికి తొండం పెట్టారు, తర్వాత వినాయకుడి ఆకృతిని తీసుకొచ్చారు. చూడొచ్చు ఆ రోబో నడుచుకుంటూ వస్తుంది భక్తులను దీవించడం కోసం. టెక్నాలజీని నేర్పుతుండడంతో పాటు వాళ్ళకు ఆధ్యాత్మిక భావం, మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు వీటన్నిటిపైన కూడా అవగాహన కల్పించడానికి అవకాశం ఉంది. మరొక రోబోను చూడొచ్చు. పూర్తిగా ఈ రోబోను చూస్తే అమ్మవారే ఇక్కడ కనిపిస్తుంది, అమ్మవారి ప్రతిరూపమే ఇక్కడ కనిపిస్తుంది. పార్వతీమాత తన కొడుకును, వినాయకుడిగా ఉన్నటువంటి తన కొడుకును తీసుకొని భక్తులను కటాక్షించేందుకు వస్తున్నటువంటి ఆ అమ్మవారిని మనం చూడవచ్చు. ఆ రోబో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అమ్మవారి ప్రతిమనే ఆ రోబోగా మార్చారు. మనం సడన్గా చూస్తే ఇది రోబోనా లేకపోతే మామూలుగా విగ్రహం అనుకుంటాం, కానీ ఇది కూడా రోబోనే ఇలా తయారైంది. మనం కింద నుంచి కూడా రోబో వాకింగ్ చేసుకుంటూ అమ్మవారు తన కొడుకు అయినటువంటి విఘ్నేశ్వరుడిని పార్వతీ అమ్మవారు పట్టుకొని భక్తుల దగ్గరికి వస్తున్నట్టుగా ఈ రోబోను తయారు చేశారు. ఈ రోబో వినాయకుడిని తయారు చేయాలి, పిల్లల్లో కూడా ఆ వినాయకుడి ప్రతిమలు రోబోగా మార్చాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందో ఇక్కడ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం. అంటే మేడం, జనరల్గా రోబోస్ అంటే చాలా హై టెక్నాలజీ, దీన్ని అంటే ట్రెడిషన్ కంటే భిన్నంగా ఉండేటువంటి టెక్నాలజీ. దీన్ని మీరు ఇందులోకి ఎట్లా మార్చారు? మన కల్చర్, మన రూట్స్ని మనం మర్చిపోవద్దు. అంటే పిల్లలు ఏంటంటే ఇప్పుడు మొక్కండి, దండం పెట్టండి అంటే వాళ్ళు రారు. సో మనం వాళ్ళ దాంట్లో వాళ్ళ దారిలోనే పోయి మనం టీచ్ చేసినాం అనుకోండి. మేము ఇలా చిన్నగా సింపుల్గా కాంపిటీషన్ పెడతాం, రోబో గణేష్ అని. ఏదైనా ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ప్రైజ్ అన్నాం అనుకోండి, సో వాళ్ళు చేస్తారు. సో మేము ఏంటంటే మా ఉద్దేశం, మనము ముందు వెళ్ళిపోవాలా టెక్నాలజీకి, కానీ అట్ ద సేమ్ టైం మన రూట్స్ అనేవి మర్చిపోవద్దు. టెక్నాలజీ అండ్ ట్రెడిషన్ షుడ్ గో హ్యాండ్స్ ఇన్ హ్యాండ్, అంతే. అదే మా ఉద్దేశం సార్. దాని రిజల్టే మీరు చూస్తున్నారు, పిల్లలు చేయడము, మా ట్రైనర్స్ చేయడము, ఇవన్నీ యాజ్ ఎ రిజల్ట్ అంత బాగా చేస్తున్నారు. ఈ రోబో వినాయకుడి ప్రత్యేకత ఏంటిది, ఎట్లా చేశారు ఇది? ఈ రోబోట్ అంటే వీళ్ళు ఫస్ట్ లెవెల్ నుంచి కొన్ని ఉంటవి వాళ్ళు నేర్చుకున్నారు. సో ప్రతిదీ వాళ్ళు నేర్చుకున్నదన్న ఇంట్లో పెట్టేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మోటార్స్ ఉంటాయి, ఆల్ రోబోటిక్ టెక్నాలజీ. షేక్ హ్యాండ్ రోబో లాగా నేను రోబో గణేష అని చెప్తుంది. అది రికార్డెడ్ వర్షన్. వాక్ చేస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ మూమెంట్ ఇస్తుంది, అండ్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఐఎమ్ రోబో గణేష అని చెప్తుంది. సో ఇది చూస్తే పిల్లలు ఏంటంటే సరే నేను ఇంకా కొంచెం చేస్తూ ఉంటే ఇవన్నీ చేయొచ్చు అన్నట్టుగా ఉంటుంది. ఇంకో రోబో చూస్తేనేమో సాక్షాత్తు అమ్మవారే ఇక్కడికి వచ్చేసిందా అన్నట్టుగా కనిపిస్తుంది. అమ్మవారి చేతిలోనే వినాయకుడి ప్రతిమ కనిపిస్తుంది, తన కుమారుడి అన్నట్టుగా. అసలు ఇది కూడా రోబోనేనా లేకపోతే ఎట్లా? అసలు లేదండి, అది కూడా రోబోటే. ఇది మాత్రం మా ట్రైనర్స్ చేస్తారు. ట్రెడిషన్ అన్నప్పుడు ట్రెడిషనల్, మనము ఏదైనా సైన్స్ ఫేర్కి ఎగ్జిబిషన్కి పోయినా దాన్ని రోబోట్ చేయొచ్చు మేము ఇప్పుడు. సో ఏదైనా మన అంతర్భావం అంతే. అది మనం ఎలా అనుకుంటే ఆ టెక్నాలజీ మనం అలా మలుచుకోవచ్చు. అంతర్భావం అయితే రోబోటిక్ టెక్నాలజీ మొత్తం. టెక్నాలజీ ఇప్పుడు పండగ నవరాత్రులు కాబట్టి మనం ఇన్స్పైర్ చేయాలి పిల్లల్ని. ఏదో ఒక విధంగా వాళ్ళని మనం ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు పార్వతీ అమ్మవారు చాలా మంది పిల్లలకు తెలిసి ఉండొచ్చు, తెలియకుండొచ్చు. ఓకే, అమ్మవారు గణేష్ని పట్టుకొని తీసుకుని మరి మీరు చూసుంటారు, అది కూడా మళ్ళీ పసుపుతో చేసిన గణేష్. అంటే మేము టెక్నాలజీతో పాటు ట్రెడిషన్ని తీసుకురావాలనుకున్నాము. అలానే సో జనరల్గా కూడా రోబోస్ అంటే రకరకాల వాటికి వాడుతున్నారు. ఇప్పుడు చాలా దేశాలలో రోబోస్ను రకరకాల అవసరాలకు కూడా అన్నిటికీ వాడుతున్నారు. అట్లాంటిది ఇప్పుడు ఈ ట్రెడిషన్ కూడా వాడటం అనేది ఎట్లా అనిపిస్తుంది?
రకరకాల అంటే బయట దేశాల్లో అంటే మీరు అవి బయట దేశాలండి. ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఇస్ ట్రెడిషన్. సో మనం ట్రెడిషనల్గా మనం ఎప్పుడైనా ముందుకు ఉండాలి. అది మనం టెక్నాలజీతో పాటు ట్రెడిషన్ని, మీకు తెలుసు ఇండియా ట్రెడిషనల్ వాల్యూస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో మనం టెక్నాలజీతో పాటు ట్రెడిషన్ కూడా ముందు తీసుకెళ్తున్నాం, అంతే అండి. మరి పిల్లలతో కూడా మాట్లాడదాం. ఈ రోబో వినాయకులు ఏ విధంగా వాళ్ళు తయారు చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు ఈ గణపతి నవరాత్రులను జరుపుకుంటున్నారో వాళ్ళతో కూడా మాట్లాడదాం. అనిష్మాన్య ఏం చదువుతున్నావు? 6th క్లాస్. 6th క్లాస్. ఏంటి నీ వినాయకుడి స్పెషల్ ఏంటి? ఇది ఒక రొటేటింగ్ డిస్ప్లే. సో నా కాన్సెప్ట్ ఏంటి మీన్స్ ఈ వినాయకుడు చుట్టూ మీన్స్ 360 degrees తిరుగుకుంటూ మన భక్తులకి దీవెనలు ఇస్తున్నాం. మొత్తం ఏడు వైపు నుంచి అయినా వచ్చినా భక్తులకు కటాక్షిస్తాడు. అవును. ఇక్కడ చూడవచ్చు ఇంకా కొంతమంది వినాయకులకు సంబంధించినటువంటి ఉన్నది. నీ పేరు? అర్జున్. అర్జున్ ఏం చదువుతున్నావు? 6th క్లాస్. నీ వినాయకుడు ఏంటి స్పెషల్? So we made a flower pot robot that we use 10 RPM robot to rotate that flower pot, and if that rotated, the flowers fall on that Ganesha. ఏంటమ్మా అంటే మీరు ఈ వినాయకుడిని ఇప్పుడు రోబో టెక్నాలజీ అంటే చాలా ఇంపార్టెంట్ అది చేస్తారు కదా, ఇదివరకు ఎట్లాంటి రోబోలు చేశారు, ఇప్పుడు ఈ వినాయకుడిని రోబో తయారు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? గణేష్ చతుర్థికి ఏదైనా ఒక స్పెషల్ చేయాలి, ఏదైనా క్రియేటివ్గా ఉండాలి, అందుకే మేము ఇది చేసాము. మనం ఎక్కడ చూసినా కానీ గుడిలలో కానీ దేవుళ్ళ మీద మనం ఫ్లవర్స్ అలా చల్లుతాం కదా. సో ఇది అలాంటిది ఒక ఫ్లవర్ షవరింగ్ అన్నమాట. ఫ్లవర్ పడుతుంది పైనుంచి మనము లైక్ రిమోట్ ప్రెస్ చేస్తే. బయట పెద్ద పెద్ద వినాయకులు ఉన్నారు కదా, మీ వినాయకులను చూస్తే ఎట్లా ఉంది ఈ రోబో వినాయకులు? తయారు చేసేటప్పుడు కొంచెం హార్డ్ వర్క్ అయితే ఉంటుంది, కానీ తర్వాత మంచిగా వస్తుంది, అంటే మంచిగా పనిచేస్తుంది. ఎంత కష్టపడినా అవుట్పుట్ని ఒకసారి చూస్తే మన హ్యాపీనెస్ ముందు కష్టం అనేది ఉండదు. అండ్ ఇది అందరికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మా రోబో గణేష్ అనేది. అండ్ మేమైతే దీనిలో వాడిందేమో మొత్తం ఎకో ఫ్రెండ్లీ, మొత్తం పసుపుతోని కుంకుమతోని గణేష్ని అయితే చేసాం మేము. ఈ ఎక్విప్మెంట్ అంతా మా ఒక్కొక్క లెవెల్ నుంచి అలా ఒక్కొక్క కాంపోనెంట్ తీసుకొని మేమైతే చేసాము. నీ రోబో వినాయక్ ఎట్లా ఉంటుండు, ఏం చేస్తాడు? ఇట్ విల్ ఈ వినాయకుడు తిరుగుతాడు, శివుడు కూడా తిరుగుతాడు. ఎన్ని రోజులు పట్టింది నీకు చేయడానికి? ఒక రోజు. నీ వినాయకుడు ఏంటి? నా ఇట్లా ఫ్లవర్స్ వినాయకుడి మీద పడతాయి. ఇది మనకు ఇక్కడ చూస్తున్నది చూడొచ్చు, అన్ని రోబో వినాయకులు అయితే చాలా కనిపిస్తున్నాయి. పిల్లలలో ఉన్నటువంటి ఆసక్తి కావచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక టెక్నాలజీని ఈ రెండింటిని కలిపి ఈ విధంగా కూడా చూస్తున్నారు. ప్రస్తుతం అయితే వినాయక నవరాత్రులు ఎంత ఘనంగా జరుగుతున్నాయో ఇక్కడ టెక్నాలజీ ఉపయోగించుకొని కూడా వినాయకున్న ప్రతిమలు తయారు చేసి ఈ నవరాత్రులను అయితే వీళ్ళు జరుపుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్ కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.